హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. గుడ్లు పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. గుడ్డు ఉడుకుతూ ఉందండి. స్టవ్ వెలిగించుకొని దబర పెట్టేసుకుందామండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మెంతులు వేసుకుందామండి. ఆవాలు కొంచెం వేసుకుందాము. జీలకర్ర కొంచెం వేసుకుందామండి. ఇది కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకుందామండి. పెట్టుకున్నాము. బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు కాస్త వేసుకుందాము. టమోటా కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము. 2 నిమిషాలు వేయించుకున్నామండి. బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. కారం కొంచెం వేసుకుందాము. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందాము. కాసేపు కలిపెట్టుకున్నామండి. మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది కూడా పోసేసుకున్నాము. 3 నిమిషాలు బాగా ఉడికించుకున్నామండి. కలుపుకున్న తర్వాత ఉడికిపోయింది ఫ్రెండ్స్. గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కొంచెం చాకుతో అట్లా కట్ చేసుకొని పులుసులో వేసేసుకుందాము. కలుపుకున్నామండి. పులుసు పొడి కొంచెం వేసుకొని కలిపెట్టేసుకున్నామండి. ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్